వైఎస్ షర్మిలకు పదవీ గండముందా? ఆమెను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారా? బలమైన బీసీ మహిళా నేతకు ఆ పదవి ఇస్తారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. షర్మిలకు కాంగ్రెస్ బాధ్యతలిచ్చిన తర్వాత పెద్దగా కలిసి రాలేదు. పార్టీలో ఉన్న నేతలు సైతం బయటకు వెళ్లిపోయారు. ఉన్న కొద్దిపాటి సీనియర్లు మౌనంగా ఉన్నారు. కేవలం షర్మిల వ్యక్తిగత ఎజెండాతో ముందుకెళుతున్నారన్న ఆరోపణలు ముఖ్యంగా ఉన్నాయి. సోదరుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రమే ఆమె తన పదవిని అడ్డం పెట్టుకుని విమర్శలు చేస్తున్నారన్న విమర్శలు టాక్ అయితే ఉంది. అయితే ఈమె నేతృత్వంలోనే కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ఎదగడం లేదన్నది ప్రధాన ఆరోపణ. దీంతో ఆమె స్థానంలో కొత్త నేతను తెరపైకి తెస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో సైతం ఇదే ప్రచారం జరుగుతోంది. షర్మిల మార్పు అనివార్యమని తెలుస్తోంది. తెలంగాణలో వర్కౌట్ కాకపోవడంతో వైఎస్ఆర్ పార్టీ పేరిట ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేసిన షర్మిల ఆ రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర కూడా చేశారు. కానీ ఆమె ఆశించిన స్థాయిలో అక్కడ ఆదరణ దక్కలేదు. దీంతో తన పార్టీ కాంగ్రెస్లో విలీనం చేశారు. అదే సమయంలో ఏపీలో పార్టీ బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ హైకమాండ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం జరిగింది. ఆపై సోదరుడు జగన్మోహన్ రెడ్డితో షర్మిలకు విభేదాలు పతాక స్థాయికి చేరాయి. దీంతో జగన్ విషయంలో షర్మిలకు కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛనిచ్చింది. మొన్నటి ఎన్నికల్లో షర్మిల జగన్మోహన్ రెడ్డిని డ్యామేజ్ కూడా చేయగలిగారు. అయితే ఆ విషయం వరకు ఓకే, కానీ కాంగ్రెస్ పార్టీకి షర్మిల ద్వారా ఎటువంటి లాభం లేకుండా పోయింది. షర్మిల స్థానంలో బీసీ మహిళా నేత కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి అవకాశమిస్తారని తెగ ప్రచారం సాగుతోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు డాక్టర్ కిల్లి కృపారాణి. 2003లో రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆయన పిలుపు మేరకు కాంగ్రెస్లో చేరారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్కు టికెట్ దక్కించుకున్నారు. అప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్న కింజారపు ఎర్రన్నాయుడుపై పోటీ చేశారు. ఆయనకు గట్టి పోటీ ఇవ్వగలిగారు. 2009లో మరోసారి రాజశేఖర రెడ్డి ఆమెకు ఎంపీ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఆమె ఘన విజయం సాధించారు. ఓటమి ఎరుగని ఎర్రంనాయుడును ఓడించి జైంట్ కిల్లర్గా నిలిచారు. 2014లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్కు ఇబ్బంది వచ్చినా ఆ పార్టీని కృపారాణి వీడలేదు. 2019 ఎన్నికలకు ముందు ప్రత్యేక పరిస్థితుల్లో వైసీపీలో చేరారు. కానీ అక్కడ ఇమడలేక తిరిగి కాంగ్రెస్కే వచ్చేశారు. కృపారాణి మంచి వాగ్ధాటి కలిగిన నాయకురాలు. ఆమె వైద్య వృత్తి నుంచి వచ్చారు. కేంద్ర మంత్రిగా పనిచేయడంతో పెద్దలతో సాన్నిహిత్యం ఉంది. రాహుల్ గాంధీతో కూడా మంచి సంబంధాలున్నాయి. షర్మిలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండటంతో ఆమెను తప్పించి కృపారాణికి అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తారని తెలుస్తోంది.